Varangal, the best CBSE School of the Year 2025. Best Principal of the Year 2025. Best Boarding School, Birla Open Minds International School. Admissions open. Hunter Road Bypass, Varangal. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మనం హన్మకొండలోని హనుమాన్ నగర్ ఒక ఇంట్లో ఉన్నాం. ఇక్కడ ప్రధానమైన ప్రత్యేకత ఏమిటంటే నిరంజన్ అని మన కళ్ళెదురు కనిపిస్తున్నాడు. వెరీ హైపర్ యాక్టివ్. మనకు తెలుసు హైపర్ యాక్టివ్ అంటే ఎన్ని అంశాలలో ప్రావీణ్యత ఉంటుందో ఇతను ఖచ్చితంగా ఒక డాన్స్లో ఉన్నాడు, చాలా వాటిలలో ఉన్నాడు. అయితే ఒక డాన్స్లో ఒక స్టూడెంట్ ఉండటం, బాగా చదువుకోవటం, హైపర్ యాక్టివ్గా ఉండటం అనేది ఈ కాలంలో పెద్ద విశేషమేం కాదు. కానీ ఇతనికి ఒక జన్యుపరమైన వ్యాధి పీడిస్తుంది. దాదాపు అనేక సంవత్సరాల నుంచి, ఒక 4-5 సంవత్సరాల నుంచి. ప్రారంభంలోనే బాగానే ఉండేవాడు. ఆ తర్వాత ఆ జన్యుపరమైన వ్యాధి వల్ల ఇతనికి మనం చూడొచ్చు, కాళ్ళకు సంబంధించిన విషయాలు కావచ్చు, అతని ఫిజికల్ ఫిట్నెస్ కావచ్చు, పూర్తిగా డౌన్ అయిపోయింది. దాదాపు ఇతని వయసు ఎంత ఉంటుందని మీరు ఊహిస్తున్నారు? ఖచ్చితంగా 8 సంవత్సరాలు 7 సంవత్సరాలు. ఆయన కూడా క్లియర్గా చెప్తాడు. కానీ దాదాపు 17 సంవత్సరాల వయసు ఉంటుంది. అటువంటి పరిస్థితులలో ఆ తల్లి తండ్రి వారు చేసేది నిజానికి పూర్తి స్థాయిలో టెంపరవరీ పనులు, అంటే ప్రైవేట్ ప్లంబర్ పని చేస్తుండొచ్చు, ఆమె గృహిణి. ఇటువంటి పరిస్థితులలో గాంధీ హాస్పిటల్కు, తర్వాత చాలా ఆసుపత్రులకు వాళ్ళు వెళ్ళని గడపలేదు. ఇటువంటి పరిస్థితులలో ప్రభుత్వం మాత్రమే ఆదుకుంటే మాత్రమే వారికి ఇంకెలాంటి అవకాశం కూడా లేదు. వీటన్నిటికంటే ఆయన అసలు డాన్స్ అంటే ఎట్లా ఇంట్రెస్ట్, ఏ హీరో ఇంట్రెస్ట్, ఏ హీరోని చూడాలని తపన పొందుతున్నాడు. మనకు తెలిసిన సమాచారం ప్రకారం చాలామంది లాగానే పవన్ కళ్యాణ్ అంటే ఆయనకు బాగా ఇష్టం. పవన్ కళ్యాణ్ని ఒకసారి ఖచ్చితంగా చూడాలని ఆయనకు ఆలోచన ఉంది. దీనికి సంబంధించి గతంలో కూడా కొన్ని ప్రయత్నాలు కూడా జరిగాయి. ఆ ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశం ఉందని మనకు తెలిసిన సమాచారం ప్రకారం. అసలు పవన్ కళ్యాణ్ని ఎందుకు ఇష్టపడుతున్నాడు, తర్వాత చదువు అంటే ఎట్లా ఆసక్తి ఉంది, ఎటువంటి ఆసక్తి ఉంది, ఇంకా ఏం చేయగలుగుతాడో ఒకసారి మన నిరంజన్ని అడిగి ప్రయత్నిద్దాం. నాన్న, నీ పేరు చెప్పు ఒకసారి. నా పేరు నిరంజన్. నిరంజన్, ఇంటి పేరు చెప్పు. పునుగోటి. బా, ఇంకా ఏ క్లాస్ నువ్వు? 8th క్లాస్. 8th క్లాసా? మరి ఇప్పుడు చదువు మానేసావు కదా, నీకు నువ్వు సిక్ అయ్యి. ఎన్ని సంవత్సరాలు అయింది నువ్వు స్కూల్కి పోక? 2 to 3 years. 2 to 3 years. మళ్ళీ చదువుతావా? వెళ్తే స్కూల్కి పంపిస్తే వెళ్తావా? ఇప్పుడు ఏ క్లాస్ ఉండాలి నువ్వు ఒరిజినల్గా? 10th క్లాస్ ఉండాలి. నీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పు. 2010 September 7. ఓకే, నీ బర్త్డే రోజు బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నావా ఇప్పటికీ? నీకేమనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే? అంటే ఎవరైనా రావటం, నీతో మాట్లాడియటం, నీకేంటిది ప్రాబ్లం? నీ ప్రాబ్లం ఏందో తెలుసా నీకు? తెలియదు. ఎప్పుడైనా డాడీ మమ్మీని అడిగావా? అడగాలి. నా ప్రాబ్లం గురించి అడగలేదా? ఇప్పుడు నీకేం నొప్పి అనిపించటము, హాస్పిటల్ పోయినప్పుడు ఇవన్నీ ఏం అడగలేదా? మరి అడిగిన. నొప్పి వస్తుంది. ఎక్కడ నొప్పి వస్తుంది? బోన్స్లో బాగా నొప్పి వస్తుందా? అప్పుడు ఏమనిపిస్తుంది నీకు? బోన్స్ ఇక్కడ హార్ట్ కడుపు దగ్గర కూడా బాగా వస్తుందా? హార్ట్ కాడ. నువ్వు అంతకుముందు డాన్స్ బాగా చేసేవాడి బట్ట కదా? ఏదో కాదు, బాగా చేసేవాడు. నీ వీడియోలన్నీ చూసిన నేను. వీడియోలు చూస్తే ఇక్కడికి వచ్చిన నేను. అంటే ఎట్లా పెళ్ళిళ్ళలో చేసేదా, స్కూల్ ఫంక్షన్లో చేసేదా, బయట చేసేదా? అన్ని. ఏ డాన్స్ ఎక్కువ ఇష్టం నీకు? ఎక్కువ మాస్ డాన్స్లు అంటే ఇష్టమా? ఓ సూపర్. నువ్వు క్లాస్ కనిపిస్తున్నావు, నీకు మాస్ డాన్స్ అంటే ఇష్టం. ఎవరి హీరో ఇష్టం చెప్పు ఇప్పుడుగా? పవన్ కళ్యాణ్. అబ్బా, నీకు కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎందుకు ఇష్టం మరి? ఏ సినిమా చూసి ఇష్టం అనిపించింది? ఎప్పటి నుంచి ఇష్టం అనిపించింది? గబ్బర్ సింగ్ నుంచా? ఓహో. మరి ఏంటిది నీకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూడాలని ఉందా? మరి చూడాలంటే ఆయన రాడు కదా, ఆయన డిప్యూటీ సీఎం. ఇప్పుడు ఈ సినిమా హీరో కాకుండా ఎట్లా? ఏం చేద్దాం మరి? తెలియదు. మనం వెళ్దామా, ఆయన ఇక్కడికి రమ్మందామా? ఆయన ఇక్కడికి వస్తే బాగుంటుందా మీ ఇంటికి? మరి ఆయన డిప్యూటీ సీఎం కదా, వస్తాడా? నువ్వు ఒకసారి మా సుమన్ టీవీ ద్వారా అడుగు. పవన్ కళ్యాణ్ సార్ని ఏమని అడుగుతావో చెప్పు. రమ్మంటావా, లేకపోతే రిక్వెస్ట్ చేస్తావా, వాళ్ళ మెగాస్టార్ చిరంజీవి గారిని రిక్వెస్ట్ చేస్తావా? ఏమడుగుతావో నువ్వు ఒకసారి చెప్పు. నువ్వు చెప్పు, నువ్వే చెప్పు. డాడీ అవసరం లేదు, నువ్వు చెప్పు. చెప్తే మరి నీ మాటలు అక్కడికి వెళ్తే ఒకవేళ బాగుంటుంది కదా. నాకు ఇట్లా ప్రాబ్లం ఉందని రమ్మని చెప్తా. అంటే ఇప్పుడు ఆయనకు చెప్పు, సార్ని రిక్వెస్ట్ చేయి. నేను అక్కడికి రాలేను, మీరే ఒకసారి వచ్చి చూడాలనుకుంటున్నా. నా ఆరోగ్యం
రైట్. నిరంజన్, ఓకే. అయితే ఇప్పుడు మన ఇక్కడ ప్రధానమైన విషయం, తనకు మెడికల్ ట్రీట్మెంట్ అవసరం అడగటం లేదు ఆయన. తన వైద్య ఖర్చుల కోసం డబ్బులు అడగటం లేదు, వాళ్ళ కుటుంబం కూడా ఏమీ అడగటం లేదు. తనకు నొప్పి లేసినా కూడా ఆ నొప్పి కూడా ఇప్పటివరకు తల్లిదండ్రులు కూడా చెప్పలేని పరిస్థితి. నిరంజన్ అంటే మనం ఇంతకుముందే చెప్పుకున్నాం ఎంత హైపర్ యాక్టివ్ అంటే, అటువంటి పరిస్థితులలో ఎవరికి చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నా కూడా ఎవరికి కూడా చెప్పలేదు. కానీ ఏకైక కోరిక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని చూడాలని. ఆయన కేవలం సినిమా హీరోనే కాదు, వేలాది మంది లక్షలాది మందికి అభిమాన హీరో, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మరి పవర్ స్టార్నే ఆయన ఆహ్వానిస్తున్నాడు. ఒకసారి వాళ్ళ తల్లిదండ్రులను కూడా అసలు ఈ జన్యుపరమైన వ్యాధి ఎట్లా వచ్చింది, ఎప్పటి నుంచి వచ్చింది, ఆయన ఇబ్బందులు ఏమిటి, నిజానికి నిరంజన్ కోరిక ఏమిటి, నిరంజన్ కోరికను వాళ్ళు ఎట్లా యాక్సెప్ట్ చేస్తున్నారో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పేరెంట్స్ కూడా మనతోనే ఉన్నారు, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళంతా కుటుంబ సభ్యులు కూడా నిరంజన్తోనే అందుబాటులో ఉన్నారు. అమ్మ, నీకు ఏ డైలాగ్ పవన్ కళ్యాణ్ ఇష్టం ఉంటే చెప్పు. నేను ట్రెండ్ సెట్ చేస్తా. పవన్ కళ్యాణ్ నిరంజన ట్రెండ్ సెట్ చేసేది? పవన్ కళ్యాణ్. రైట్. చూడప్ప సిద్ధప్ప సింహానికి నాకు ఒకటే తేడా, అది గడ్డం గీసుకోదు, నేను గడ్డం గీసుకుంటుంది, మిగతా అంతా సేమ్ టు సేమ్. రైట్. పవన్ కళ్యాణ్ చూశాను ఇట్లా అంటాడు కదా, అట్లా అంటే వద్దులే, నీకు హ్యాండ్ కూడా కొంచెం వీక్ ఉంది కదా. నిరంజన్ అలవోకగా గబ్బర్ సింగ్ డైలాగులు కావచ్చు, పవన్ కళ్యాణ్ సినిమా డైలాగులు కావచ్చు, ఆ మేనరిజం కూడా మనకు చూపెట్టాడు. నిజానికి ఎక్కువ మేనరిజం చూపించడానికి కూడా మనకు కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక షర్ట్ బరువును భరించలేని పరిస్థితిలో నిరంజన్ ఉన్నాడంటే, ఒకసారి వాళ్ళ మదర్, వాళ్ళ అమ్మమ్మ కూడా మనతో ఉన్నారు. బాబుకు సంబంధించిన విషయాలు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, అసలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? ఎందుకంటే తల్లి మాత్రమే ఎక్కువగా చూసేది పోషణ సంబంధించింది. ఎట్లా అనిపిస్తుంది మీకు? ఏం చేయాలనిపిస్తుంది? మీరు ఏం అడుగుతున్నారు? అంటే బాబు 6 years వరకు బాగానే ఆడుకునేది, సర్జరీ అయినాక కూడా బాగానే ఆడుకున్నాడు. కాకపోతే గ్రోత్ వస్తలేదు అన్న ఉద్దేశం మీద చూపించినాము. ఎదుగుదల అసలే లేదు. అందరు పిల్లలు పెరుగుతున్నారు, మా బాబు ఎందుకు పెరగట్లేదు? తనకన్నా పాప కూడా సేమ్ ఏజ్, 2 years చిన్న, కానీ సేమ్ హైట్లో ఉన్నది అనేసి చూపిస్తే 6 months కోర్స్ లెక్క సిరప్స్ ఇవ్వడము గ్రోత్కి అవి ఇవి చేశారు. అయినా బాబు అక్కడే ఉన్నాడు, అసలు చేంజ్ అనేది లేదు. ఎంజిఎంకి వెళ్ళడం వలన ఒక విజయ్ కుమార్ సార్ అని పిల్లల స్పెషలిస్ట్ పెద్ద డాక్టరు, ఆయన చూడడం వల్ల అడ్మిట్ అయితే ఎంసీజీ స్కానింగ్ చేయడం వల్ల ఇది ప్రాబ్లము అనేసి బయటకు వచ్చింది. అంటే అప్పటి వరకు కూడా ఎవరు సిరప్లు ఇవ్వడము టెస్టులు అనేది ఎవరు చేయలేదు, స్కానింగ్స్ అప్పుడు చేయలేదు. అట్లా ఒక 2 years గడిచిపోయింది. తర్వాత ఇక సర్జరీ చేసిర్రు. సర్జరీ అయినాక కూడా బాగానే ఉండే. సెకండ్ లాక్డౌన్ వరకు బాగానే ఉన్నాడు, డ్యాన్స్ చేసిండు. ఆ సర్జరీ అయినాక కూడా మంచిగా డ్యాన్స్ చేసేది, మాకే భయం అవుతుండేది. కానీ ఎప్పుడు కూడా యాక్టివ్గానే ఉండేది. ఇప్పటికీ కూడా అసలు ఇది ప్రాబ్లము అనేసి కూడా బాబుది అర్థం కాదు. తర్వాత సెకండ్ లాక్డౌన్ నుంచి రోజు కొంచెం 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 డౌన్ అవుతూ వచ్చింది. ఇప్పటికీ కనీసం బట్టలు ఎక్కువ వెయిట్ ఉన్న చెద్దర కూడా కప్పుకోలేడు. చాలా సాఫ్ట్గా ఉన్న క్లాత్ మీదనే పడుకుంటాడు. కొంచెం చిన్నగా ప్రెస్ అయినా కష్టమే. ఎందుకు అంటే ఇంకా బాబు ఇప్పుడు ఎవరికైనా తల్లికి ముద్దు వస్తుంది అనేసి దగ్గర తీసుకుందాం అనేది కూడా లేదు మాకు, అది దూరం నుంచి చూడడం తప్ప. అంటే వెయిట్ భరించలేడు ఆయన కాబట్టి వాడి కోరిక ఏంటంటే పవన్ కళ్యాణ్ని చూడాలి, గబ్బర్ సింగ్. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఏ కొత్త సినిమా వచ్చినా ఆ స్టైల్ మెయింటైన్ చేసేది, డ్రెస్సింగ్స్. ఆయనకు ఒక నిక్ నేమ్ గబ్బర్ సింగ్ అని. చిన్నప్పుడు 1 year ఉన్నప్పుడే అదొక నిక్ నేమ్ ఆయనకు. 1 year నుంచే ఫస్ట్ వాడు 1 year ఉన్నప్పుడు గబ్బర్ సింగ్ మూవీ వచ్చింది. అప్పటి నుంచే గబ్బర్ సింగ్ అనేది పేరున్నది డబ్బాల దగ్గర ఉంది ఆయనకు. ఎందుకంటే వీడిని తీసుకెళ్ళి మేము చూపించలేని పరిస్థితి. జర్నీలో వాడికి కొంచెం స్పీడ్ బ్రేకర్ ఎక్కడొచ్చినా ప్రాబ్లమే, కూర్చోలేడు ఎక్కువసేపు ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకనేసి ఆయన్నే వచ్చి ఒకసారి చూడాలని మా కోరిక, వాని సంతోషాన్ని కళ్ళారు చూడాలని. ఇంకా మీకేమనిపిస్తుంది అమ్మా? మీరు ఒక అమ్మమ్మ, కుటుంబ పెద్ద, మీకేమనిపిస్తుంది బాబు పరిస్థితి? ఆయన పరిస్థితి చూస్తే బాధ అనిపిస్తుంది. ఇక ఆయనకు ఇక వాళ్ళు పవన్ కళ్యాణ్ ఆయనకు ఏం సాయం చేస్తారో అదొకటి కోరిక మాకు మన్నించాలి. ఒకసారి ఆ సర్టిఫికేట్ చూపెట్టాయి.
నిరంజన్కు 1 ఇయర్ నుంచే ఎవరికైనా కూడా చిన్నపిల్లవాడికి ఇంకొకరిని సినిమా హీరోను అనుకరించడం అనేది అత్యంత సామాన్యమైన విషయం. కానీ ఏడాది కాలంలోనే గబ్బర్ సింగ్ సినిమాను చూసి అప్పటి నుంచి అనుకరణ చేయడం అనేది వీళ్ళు ఉండే డబ్బాల ఏరియాలో, హనుమాన్ నగర్ ఏరియాలో ఆయన గబ్బర్ సింగ్ అని నిరంజన్కు ఒక పేరు కూడా, నిక్ నేమ్ కూడా ఉంది. ఇటువంటి పరిస్థితులలో ఒక్కసారి తండ్రికి ఎంత ఇబ్బంది ఉన్నా కూడా మరి తండ్రి ఖచ్చితంగా కంటికి రెప్పలా కాపాడుతున్నారు తల్లి కానీ ఇతర కుటుంబ సభ్యులు. తండ్రి రాము ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, అసలు ఎట్లాగా ఐడెంటిఫై చేశారు, ఇది ఏం కావాలని మీరు అనుకుంటున్నారు? బాబుకి 7 ఇయర్స్లో ఈ ప్రాబ్లం ఉండే. దానికన్నా ముందు మంచిగానే ఉండేది, స్కూల్కి వెళ్ళేది, వ్యాన్ బాబు ఎక్కి పోయి వచ్చేది బాబు 7 ఇయర్స్ వరకు. 7 ఇయర్స్లో ఈ ప్రాబ్లం అయింది. అంటే పొట్ట వాపొచ్చుడు, గ్రోతింగ్ లేకపోవడం, ఏంది ప్రాబ్లం అని చెప్పి మేము హాస్పిటల్కి తీసుకెళ్ళాము. తీసుకెళ్తే ఎంజిఎంలో చూసినాక ఎంజిఎంలో 6 మంత్స్ దాకా అడ్మిట్ చేసుకొని 6 మంత్స్ తర్వాత ఇక్కడ కాదమ్మా బాబుకి లోపల క్రిటికల్గా ఉంది, మీరు హైదరాబాద్కి వెళ్ళాలి అని చెప్పారు. హైదరాబాద్లో యశోద ఇవన్నీ తిరిగాం, చాలా హాస్పిటల్ తిరిగాం మేము. చాలా హాస్పిటల్ తిరిగినా కానీ మాకు అంతే. మళ్ళీ యశోద లాస్ట్కి వచ్చాక గాంధీకి వెళ్ళండి అని మాకు సార్ చెప్పిండు. గాంధీకి వెళ్ళాక గాంధీలో 1 మంత్ తర్వాత గాంధీలో అడ్మిట్ అయినాక గాంధీ సార్ అశోక్ కుమార్ సార్ అని ఆయన చెప్పారు, బాబుకి కిడ్నీస్లో ప్రాబ్లం ఉంది, లెఫ్ట్ సైడ్ కిడ్నీ చిన్నగా ఉంది, రైట్ సైడ్ కిడ్నీ పెద్దగా ఉంది, ఫంక్షనింగ్ ఆగిపోయింది బాబుకి, ఇది ప్రాబ్లం ఉందని చెప్పారు. చెప్పాక సరే సార్ మరి ఎలా సొల్యూషన్ ఎలా అంటే కిడ్నీకి స్టంట్ వేద్దాం సార్, మనము స్టంట్ వేసినాక దాన్ని క్యూర్ అయితే మనకు ఓకే, లేకపోతే దాన్ని మళ్ళీ వేరే విధంగా చేద్దామని అంటే సరే సార్ అని చెప్పారు. స్టంట్ వేశారు, కిడ్నీ టు బ్లాడర్ స్టంట్ వేశారు, అంత అయిపోయింది. ఆ స్టంట్ వేసాక కూడా బాబు డ్యాన్స్ చేసిండు, చాలా ఇది చేసిండు, సినిమా చాలా అన్ని మంచిగా యాక్టివ్గా ఉన్నాడు. జస్ట్ 4 ఇయర్స్ నుంచి బాబుకి మొత్తం ఈ 4 నుంచి బాబు మొత్తం ఇట్లా ఏది మన పండు వల్లిపోతే ఎట్లా దగ్గరకు వస్తుందో అలా దగ్గరకు వస్తుండు బాబు. ఏంది ప్రాబ్లం ఏందని చెప్పి ఇక తిరగని చోట్లేదు సార్. మేము మా మిస్సెస్ మీద ఉన్న బంగారం అమ్ముకున్నా, నాకున్న ల్యాండ్ అమ్ముకున్నా, నేను ఇప్పుడు కిరాయి దీంట్లో ఉండబట్టి 10 ఇయర్స్ అవుతుంది ఈ ఇంట్లో ఉండి. నాకు మా ఓనర్స్ కూడా చాలా సపోర్ట్గా చేస్తారు. వాళ్ళు కూడా నన్ను ఇబ్బంది పెట్టరు, నా బాబు పరిస్థితి చూసి కిరాయి అని నన్ను ఎప్పుడు ఇబ్బంది పెట్టారు. స్టడీ పరంగా కూడా ఈ ఎస్ఎస్ కాన్సెప్ట్ రమేష్ సార్ కూడా మాకు చాలా హెల్ప్ చేసిండు. అది కూడా నేను మర్చిపోలేను, ఎందుకంటే నాకు సాయం చేసిన వాళ్ళని ఎప్పుడు మర్చిపోవద్దు. ఎస్ఎస్ కాన్సెప్ట్ రమేష్ సార్ కూడా మా బాబుకి కానీ ఫీజు కానీ ఇప్పటి వరకు కూడా ₹1 తీసుకోకుండా చాలా హెల్ప్ చేసాడు. ఇప్పటికి కూడా మీ బాబుకి ఎటువంటి స్టడీ విషయంలో కావాలన్నా నేను ఉన్నా అని చెప్పి చేయాల్సింది. బాబుకి ఒక్కటే సార్, పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం బాబుకి, ఆయన చూడాలి. ఇంకోటి ఏంటంటే యాజ్ ఎ రిక్వెస్ట్ సార్ వాళ్ళకే చెప్తున్నాను, నేను పవన్ కళ్యాణ్ సార్ వాళ్ళకి, వాళ్ళ ఫ్యాన్స్కి అందరికి చెప్తున్నాను, బాబుని నేను తీసుకురాలేను ఏడికి. ఎందుకంటే బాబు నాకు ఒక గాజు బొమ్మ, కింద పడితే పలిగిపోయినట్టు బాబు. ఆయన బోన్స్ కానీ అన్నీ కానీ మొత్తం డెలికేట్గా ఉన్నాయి. యాజ్ ఎ రిక్వెస్ట్గా నేను సార్ని వేడుకునేది ఏంటంటే మా బాబుకి వచ్చి మా బాబు చేతిలో చేసి మాకేమైనా ఆర్థిక సహాయం చేసి బాబు చేతిలో చేస్తే బాబు తప్పకుండా క్యూర్ అవుతారు. నా కోరిక ఇది. మీరు ఎమ్మెల్యే గారి ద్వారా సీఎం గారిని కూడా కలిసారన్నారు. ఎమ్మెల్యే ద్వారా కూడా సీఎం గారిని కలిసే ప్రయత్నం చేశాం, కానీ ఆ రోజు పాపం సార్కి కూడా క్యాబినెట్ మీటింగ్ ఉండే, ఫుల్ బిజీ ఉండే సార్. క్యాబినెట్ మేము హైదరాబాద్కి వెళ్ళాము, హైదరాబాద్కి వెళ్తే సార్ ఫుల్ బిజీ ఉండే క్యాబినెట్ మీటింగ్లో, సార్ కలవలేకపోయాడు. నెక్స్ట్ టైం ప్రయత్నం చేద్దాం, కల్పిస్తే ఎట్లయినా అని అన్నారు. ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు సీఎంలు, మన కొన్ని వాళ్ళ మీటింగ్లో వాళ్ళకుంటే అది సార్ మాకు. నా వాళ్ళతో పాటు సీఎం అంటే న్యూస్ కూడా వినటం అనేది ఎందుకు ఇంట్రెస్ట్ కలిగింది నిరంజన్ ఒకసారి అడుగుదాం. నిరంజన్, నీకు ఎందుకు ఎవరంటే ఇష్టం బాగా లీడర్లలో? లీడర్ రేవంత్ రెడ్డి ఇష్టం అని మీ నాన్న చెప్తున్నాడు, నిజమేనా? ఎందుకు ఇష్టం రేవంత్ రెడ్డి? ఫుట్బాల్ ఆడుతుంటే చూస్తావా? మంచి స్పోర్ట్స్ మ్యాన్ చూస్తావు రేవంత్ రెడ్డి గారిలో. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని కూడా కలవాలని ఉందా నీకు? ఇంకోటి సార్, బాబుకు అది ఎట్లా తెలిసేమో తెలియదు కానీ రేవంత్ రెడ్డి సార్ వచ్చిన కాంచెలు మన అందరికి సన్న బియ్యం వస్తున్నాయి అని వాయిస్ కూడా ఇచ్చాడు. వార్తలు వింటుంటాడు, అవన్నీ చూస్తాడు సార్. వాడు న్యూస్ చూస్తాడు, స్పోర్ట్స్ చూస్తాడు, మళ్ళీ అన్నీ చూస్తాడు టీవీలో. వానికి ఉన్న ప్రపంచం ఓన్లీ టీవీ సార్. బయట బండి మీద కూడా కూర్చోలేడు, ఎటన్నా తీసుకెళ్దామంటే బండి మీద కూడా కూర్చోలేడు. అది సార్ ఏమంటుంది చెప్పు నిరంజన్. డాడీ మమ్మీ తోటి మంచి కార్లలో లాంగ్ డ్రైవ్ పోవాలంతే. కార్లలో లాంగ్ డ్రైవ్ పోవాలా? నువ్వే డ్రైవింగ్ చేయాలా మరి వాళ్ళు చేయాలా? వాళ్ళే మంచిగా లాంగ్ డ్రైవ్ పోవాలి. ఓకే సూపర్. నీకు మంచి ఆలోచనలు, మంచి కోరికలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఒకసారి పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మిగతా ఆలోచిద్దాం. ఓకే
సార్ రిక్వెస్ట్ చెప్పండి పవన్ కళ్యాణ్ సార్ ఎట్లాగైనా సరే మీరు రావాలి. రైట్, సూపర్. హైపర్ యాక్టివ్ ఉన్న నిరంజన్తో మాట్లాడాం, వారి తల్లిదండ్రులతో మాట్లాడాం, వారి అమ్మమ్మతో కూడా మాట్లాడాం, కుటుంబ సభ్యులతో. ఇక్కడ ఒక సామాజికవేత్త చిలువేరు శంకర్ గారు ఉన్నారు. వరంగల్కు సంబంధించిన ప్రతి సామాజిక కార్యక్రమంలో భాగస్వామ్యం చిలువేరు శంకర్. నిజానికి నిరంజన్కు సంబంధించి నిరంజన్ గాథను ముందుగా బయటికి తీసుకొచ్చింది వారే. వీరికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారిని కలపడానికి కూడా వారు అనేక విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు ఈ బంధం ఎట్లా ఏర్పడింది, వారు దీని గురించి, ఈ అంశం గురించి వారు ఏమనుకుంటున్నారు సార్ శంకర్ గారిని అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్తే శంకర్ సార్. నమస్తే అండి. అసలు ఈ అంశం గురించి ఒక్కసారి మీ ఒపీనియన్ చెప్పండి, ఏం చేయాలనుకుంటున్నారు చెప్పండి. ఇక్కడ నిరంజన్ జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న ఈ అబ్బాయి నిరంజన్ యొక్క ఒక 3 కోరికలు ఉన్నాయి. దాంట్లో ఒకటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటే చాలా ఇష్టపడుతూ ఉంటాడు. గతంలో కూడా నేను ప్రయత్నం చేశాను, ఆ ప్రాసెస్లో ఉన్నాను. సో దానికంటే ముందు సోను సూద్ కూడా అన్నాడు. సోను సూద్ తోటి నాకున్న సాన్నిహిత్యంతో ఈ మధ్యకాలంలోనే ముంబై కూడా తీసుకెళ్ళాను. ఆ తర్వాత ఇప్పుడు వచ్చేసి పవన్ కళ్యాణ్ అంటే చాలా ఎక్కువ ఇష్టపడతాడు. మరి పవన్ కళ్యాణ్ గారిని కలపాలని చెప్పి ఒక మానవతా దృక్పథంతో మొదటి నుంచి నేను చేసే ప్రయత్నం బహుశా దేవుని ముట్టిందేమో. రాధా మనోహర్ దాస్ గారు, ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువులు రాధా మనోహర్ దాస్ గారు కూడా నేను అప్రోచ్ అయ్యాను. గురువు గారు శివరాత్రి పండుగ నాడు మిడ్ నైట్ ప్రవచనాలు అయిపోగానే ఇక్కడికి వచ్చారు, అబ్బాయిని చూశారు, ఇక్కడికి వచ్చారు, చూశారు, చలించిపోయారు. మళ్ళీ ఇప్పుడు గత 15 డేస్ నుంచి రాధా మనోహర్ దాస్ గారు వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఆధ్యాత్మిక కార్యక్రమంలో బిజీగా ఉన్న విషయం తెలుసుకొని నేను మళ్ళా గురువుగారిని కలిశాను. గురువుగారికి ఇట్లా ఆ అబ్బాయి యొక్క అనారోగ్య స్థితిగతులు మరియు పవన్ కళ్యాణ్ని కలవాలి, పవన్ కళ్యాణ్ గారిని కలవాలని చెప్పేసి ఎక్కువ ఇష్టపడుతున్నాను వచ్చేసి ఆ కోరికని చెప్పినప్పుడు ఇమ్మీడియట్లీ శంకర్ గారు మరొక్కసారి ఆ అబ్బాయిని చూస్తా అని చెప్పి ఆ అబ్బాయి మన నిరంజన్ ఇంటికి రావడం. ప్రస్తుతం మన నిరంజన్ ఇంట్లోనే ఉన్నాము. చూశాక పవన్ కళ్యాణ్ అనే ఒక కోరిక, గాఢమైన కోరిక ఏదైతే ఉందో అది తీర్చాలని ఒక నెపంతో రాధా మనోహర్ దాస్ గారు కూడా ఇమీడియట్లీ నేను పవన్ కళ్యాణ్ గారి యొక్క సంబంధికులు ఎప్పుడు నాతో కలుస్తూ ఉంటారు. అంతేకాకుండా ఏపీ అసెంబ్లీ స్పీకర్ RRR గారిని కూడా నేను ఈ విషయం చెప్తాను. వరంగల్కి 28వ తారీఖు రాబోతున్నారు. అక్కడ కూడా ఈ విషయం తీసుకెళ్ళి ఎలాగైనా సరే పవన్ కళ్యాణ్ గారిని కల్పించే ప్రయత్నంలో నేను చేస్తానని చెప్పి అన్నట్టుగానే రాధా మనోహర్ దాస్ గారు తన యొక్క ట్విట్టర్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, యూట్యూబ్లో కానీ పెట్టడం వల్ల దేవుని వల్ల నాకు జస్ట్ 2 డేస్ క్రితమే మన జనసేన పార్టీ నుంచి అటు ఏపీ నుంచి ప్లస్ తెలంగాణ నుంచి నాకు ఫోన్ కాల్ రావడం జరిగింది. ఇప్పుడు గత 2 డేస్ నుంచి ఢిల్లీలో పవన్ కళ్యాణ్ గారు జనసేనతో మీటింగ్ పెడుతూ బిజీగా ఉన్నారు. మరి ఆ మీటింగ్ అనంతరం పవన్ కళ్యాణ్ గారు ఈ అబ్బాయిని చూడడానికి మరి వరంగల్కి వస్తారా, వరంగల్కి వస్తేనే బాగుంటుందని చెప్పేసి చాలామంది కోరుకుంటున్నారు. ఎందుకంటే నిరంజన్ అభిప్రాయం కూడా అదే, వాళ్ళ తల్లిదండ్రులు రాము మానస గారి యొక్క అభిప్రాయం కూడా అదే. కాబట్టి మరి నిస్సహాయక స్థితిలో ఉన్న మన నిరంజన్ అతని యొక్క కోరిక, ఒక చివరి కోరిక 100% పవన్ కళ్యాణ్ గారు మీరు 100% మీరు ఆ కోరిక నెరవేరుస్తారని, ప్రగాఢ కోరికను, గడమైన కోరికను పవన్ కళ్యాణ్ గారు నెరవేరుస్తారని. ఎందుకంటే గతంలో కూడా ఒక పాప మిమ్మల్ని చూడాలని చెప్పేసి, ఖమ్మం సంబంధించి మిమ్మల్ని చూడాలని చెప్పేసి అన్నప్పుడు సాక్షాత్తు మీరు ఆమె ఇంటికి వచ్చారు, ఆ పాప ఇంటికి వచ్చారు, వారిలో మనోధైర్యం కల్పించారు. ఆ పాప ఆయుష్ 3 ముందుకు పోవడానికి పవన్ కళ్యాణ్ గారు అప్పట్లోనే మీరు ప్రయత్నం చేశారు. మరి ఇక్కడ ఈ చిన్నారి చూడడానికి ఒక 4 ఏళ్ల బాలుడు లెక్క ఉంటాడు, కానీ మా నిరంజన్ యొక్క వయస్సు 16 సంవత్సరాలు. ఎంత యాక్టివ్గా ఉంటాడంటే అతనున్నటువంటి యాక్టివ్నెస్, నాలెడ్జి, టెక్నాలజీ అనేది ఎవరికి ఉండదు. సో అలా ఇమీడియట్లీ ఏది ఉండగానే ఆన్ ది స్పాట్లోనే గ్రాస్పింగ్ పవర్తో ముందుకు వెళ్తాడు. సో ఇంత చిన్న పిల్లవాడు, అనారోగ్య నిస్సహాయక స్థితిలో ఉన్న మా నిరంజన్ ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ అబ్బాయి చాలా వైరల్గా మారారు. ప్రతి ఒక్కరు కూడా రాధా మనోహర్ దాస్ గారి యొక్క ఇన్స్టాగ్రామ్ నుంచి రీట్వీట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు మరియు నాగబాబు గారు, చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు మరియు బన్నీ గారికి కూడా రీట్వీట్ చేస్తూ ఎలాగైనా సరే నిరంజన్ యొక్క కోరిక నెరవేర్చాలి, పవన్ కళ్యాణ్ గారు 100% నిరంజన్ యొక్క కోరిక నెరవేరుస్తారు, పవన్ కళ్యాణ్ గారు నిరంజన్ని కళ్ళారా చూస్తారు. ఈ ఇద్దరు తారసపడ్డప్పుడు, ఇద్దరు ఒకరికొకరు కలుసుకున్నప్పుడు నిరంజన్ యొక్క కళ్ళల్లో ఆనంద బాష్పాలు చూడాలని చెప్పి ఆ నిరుపేద తల్లిదండ్రులు ఆతృతోటి ఎదురు చూస్తున్నారు. సో వీ రిక్వెస్ట్ యూ పవన్ గారు, మీరు మానవతా దృక్పథంతో ఈ అబ్బాయికి హిందూ సనాతనమైన మీ యొక్క యాక్టింగ్ అయినా చాలా అంటే చాలా అమితంగా ఇష్టపడే ఈ నిస్సహాయక స్థితిలో ఉన్న నిరంజన్
మీ చేయుత కోరుకుంటున్నాడు. మిమ్మల్ని కల్లారా చూసి కాసేపు ముచ్చటిద్దామని చెప్పేసి నిరంజన్ ఆశపడుతున్నాడు. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రతి ఒక్కరు కూడా నిరంజన్ కోరిక నెరవేర్చాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి ట్వీట్ చేస్తూ ఉన్నారు. ఇన్స్టాగ్రామ్లో కూడా రీట్వీట్ చేస్తూ ఉన్నారు. సో దేవుని దయ వల్ల రాధా మనోహర్ దాస్ గారి యొక్క పుణ్యం అంటూ మన పవన్ కళ్యాణ్ గారి యొక్క మెయిన్ నాయకులు కూడా నాకు కాంటాక్ట్లోకి వచ్చారు. పవన్ కళ్యాణ్ గారికి నిరంజన్ యొక్క వీడియో చేరింది, పవన్ కళ్యాణ్ గారు చూశారని చెప్పేసి నాకు ఫోన్ చేసి మరి చెప్పారు. నేను అనుకుంటున్నాను బహుశా ఈ 10 డేస్లోనే ఢిల్లీలో మీటింగ్ అయిపోయిన తదనంతరం ఈ 10 or 15 డేస్లోనే పవన్ కళ్యాణ్ గారు నిరంజన్ని చూడబోతున్నారని చెప్పేసి నేను భావిస్తున్నాను. మానవతా దృక్పథంతో ఒక సామాజికవేత్తగా నా పేరు చిలువేరు శంకర్. మొదటి నుంచి నిరంజన్ పట్ల ఎంతో ముందుకు పోతూ ఈ అబ్బాయికి ఎలాగైనా సరే తన కోరికలు నెరవేర్చాలని చేసే నా ప్రయత్నంలో నేను విజయం సాధిస్తున్నానని భావించాలి. ఎందుకంటే గతంలో సోను సూద్ ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు త్వరలోనే నిరంజన్ చూడబోతున్నారని చెప్పి సుమన్ టీవీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, సుమన్ టీవీ ప్రత్యేకంగా నేను సుమన్ టీవీ గురించి చెప్పాలంటే ఇలాంటి నిస్సహాయక స్థితిలో ఉన్న గతంలో అనేక కార్యక్రమాలు నిండు మానవతా దృక్పథంతో సుమన్ టీవీ చేసింది. ఇలాంటి పిల్లల కోరికలు నెరవేర్చింది. సుమన్ టీవీ ఒక పెద్ద దిక్కుగా ఇలాంటి నిస్సహాయక స్థితిలో ఉన్న నిరుపేదలకు, నిస్సహాయక స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సుమన్ టీవీ అండగా ఉంది, ఆర్థిక సహాయం చేసింది, ముందుకు వెళ్ళింది. సో ఈ కుటుంబం పక్షాన సుమన్ టీవీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా, చేతులెత్తి నమస్కరిస్తున్నా. మీరు కూడా మీ వంతు ప్రయత్నంగా కూడా మీ సామాజిక మాధ్యమాల్లో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో ప్రతి ఒక్కరు కూడా మా నిరంజన్ యొక్క స్థితిగతిని, పరిస్థితిని మరొకసారి పవన్ కళ్యాణ్ గారికి, చిరంజీవి గారికి, రామచరణ్ గారికి, బన్నీ గారికి చేర్చాలని చెప్పేసి సుమన్ టీవీ తరఫున ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. ఒక మాట చెప్పండి శంకర్ గారు, లాస్ట్లీ ఇప్పుడు సీఎం గారిని, పవన్ కళ్యాణ్ గారిని చూడటమే కాకుండా ఆర్థిక అంటే చూడాలనే తపనే కాకుండా వారిని ఆర్థిక సహాయం సంబంధించింది కూడా ఏమైనా విజ్ఞప్తి చేస్తున్నారా వాళ్ళ తరఫున? అంటే గతం ఏది మన పవన్ కళ్యాణ్ గారు అంటే ఇప్పుడు బాబుకి ఎవరి తరఫునైనా కూడా అంటే డోనర్స్ ఉంటారు కదా, అట్లా ఏమన్నా ఆలోచన ఉందా? ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారినే ఫస్ట్ చూడాలి. ఈ అబ్బాయి కోరిక ఏంటంటే, మొదటిగా గాఢమైన కోరిక ఏంటంటే పవన్ కళ్యాణ్ అంటే అంత ఇష్టం కాబట్టి ఇంత నిస్సహాయక స్థితిలో ఉన్న పవన్ గారిని చూడాలని చెప్పేసి కోరిక ఉన్నది. అది మొదటిగా రైట్ మొదటిగా ఆ కోరిక. ఆ తర్వాత ఈ అబ్బాయి యొక్క జీవన రేఖ ముందు కొనసాగాలంటే ఈ కుటుంబ పక్షాన కూడా పవన్ కళ్యాణ్ గారు మీరు హీరోగా ఉన్నప్పుడే మానవతా దృక్పథము వేలాది మంది చూపించారు. మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇలాంటి నిస్సహాయక స్థితిలో అట్లీస్ట్ ఏపీ గవర్నమెంట్ తరపునైనా ఈ పిల్లవానికి ఆర్థిక సహాయం చేయాలి. ఉన్నంత వరకు ఈ అబ్బాయిని హ్యాపీగా, సంతోషంగా ఆ తల్లిదండ్రులు చూసుకోవాలంటే ఆ తల్లిదండ్రులకు మనోధైర్యం కావాలి, ఆర్థిక బలం కావాలి. ఆ పిల్లవాడిని ప్రతినిత్యం ఏ కోరికలు అయితే కావాలని అంటారో ఆ కోరికలు తీర్చలేని పొజిషన్లో కొంత ఇబ్బందిగా ఉన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మేము కలిసినప్పుడు సాక్షాత్తు ఈ కుటుంబ పక్షాన పవన్ కళ్యాణ్ గారిని కూడా నేను వేడుకుంటాను. ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం కూడా చేస్తారని చెప్పి మన తెలంగాణ గవర్నమెంట్ కూడా రిక్వెస్ట్ చేస్తూ పెన్షన్ కూడా, ఒక ఇల్లు కూడా ఈ అబ్బాయికి ఇవ్వాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు నేను వేడుకోబోతున్నాను.